గుత్తి మండలం బేతపల్లి గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన నాగరాజు అనే వ్యక్తిపై నిన్న రాత్రి సుమారు 30 మంది వ్యక్తులు ఇనుపరాట్లు, కర్రలు, రాళ్లతో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం నాగరాజు ఎదుగుదలను సహించలేక కులం పేరుతో దూషిస్తూ నిందితులు ఆయన ఇంటిపై దాడి చేశారు. ఈ విధ్వంసంలో ఒక కారు, బైకు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దళిత కాలనీ వాసులను భయభ్రాంతులకు గురిచేస్తూ నిందితులు అరాచకం సృష్టించారు. ఈ ఘటనపై ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ ప్రసాద్ తీవ్రంగా స్పందించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఆయన మాదిగలపై జరుగుతున్న ఇలాంటి దాడులను సహించేది లేదు. నాగరాజు ఎదుగుదలను ఓర్వలేక చంపాలను చూడడం దుర్మార్గం. మాదిగలంతా ఏకమై పోరాడాల్సిన సమయం వచ్చిందని పిలుపునిచ్చారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా గుత్తి మండలం బేతపల్లి గ్రామానికి చెందిన నాగరాజుపై 30 మంది వ్యక్తులు దాడికి పాల్గొన్నారని చెప్పి మాకు సమాచారం రాగా ఈరోజు హాస్పిటల్కి ఆయన వివరణ కోవడానికి వచ్చాము. చెప్పండి నాగరాజు గారు, ఏం జరిగింది? సార్, నా పేరు నాగరాజు సార్. మా బేతపల్లి గ్రామం మండలం. మీరు మా దగ్గర పుట్టిన పల్లెలో గోడబండలో తిరునాళ్ళు జరుగుతుంది. నా ఇద్దరు కొడుకులు అక్కడ తిరునాళ్ళకి వెళ్ళినారు. తిరునాళ్ళకి వెళ్తే ఈ బోయకులు వచ్చి చెరుకు దగ్గర తీసుకొని ఇక్కడ పుట్టుకుంటూ వస్తున్నారు. వస్తుంటే వీళ్ళకి అట్లా తగిలినాయి అన్నమాట నా కొడుకులకి. అంటే బ్రో తగులుతూనే చూసుకోండి బ్రో అన్నారు. బ్రో అంటే మీకు అంటే బ్రో అంటే అదేం తప్పు ఏముంది అదంటే ఏం మారే నా కొడుకులు అన్నారు. కులంతో దూషించి బ్రో అంటావా నన్ను అన్నా ఏదన్నా అయ్యా అనాలా, అంతేగాని మీరు ఇలా కట్టాలా అని చెప్పి ఆడ అరుచుకున్నారు. అంటే ప్రజాస్వామ్యంలో బ్రో అనడం కూడా తప్పే అయిపోయింది. అది బ్రో అంటారా అని ఆడ గొడవ పడింది. ఆడ ఉండే వాళ్ళు అక్కడిక్కడ 10 మంది పిలిచి పిల్లల్ని ఏదో పంపించినారు ఊరికి. నాకు 12 గంటలకు సమాచారం అని ఇట్లా అరుచుకున్నారు. నిన్న రాత్రి 12 గంటలకి జరిగితే నాకు ఇట్లా ఫోన్ చేసింది. ఇంటి దగ్గరకు వచ్చి బస్ స్టాండ్ దగ్గరకు వెళ్ళినాను. పిల్లల్ని పిలుచుకుని వద్దామని. పిల్లల్ని పిలుచుకుని వద్దా అంటే పిల్లల్ని పరిగెత్తిచ్చినారు. అప్పటికే మా పిల్లలని మళ్ళీ ఆ పిల్లలు పారిపోయినారు. వాళ్ళ నాయన వచ్చినాడు. వాళ్ళ నాయన కొడదామని చెప్పి 9 మంది నా ఇంటికి దాడి చేసినారు. దాడి చేస్తే నాకు కట్టుబట్టలు లేకపోకుండా పరిగెత్తుకొని ప్రాణాపాయంతో నేను ఏరవల్లి ఇంట్లో దూరుకొని తప్పించుకున్నాను. తర్వాత అక్కడ నాకు ఇంటి దగ్గర పోయి వాళ్ళు నేను దొరకలేదని చెప్పి కారు, బైకులు అన్నీ ధ్వంసం చేసినారు. వాళ్ళ పేర్లు వచ్చి కళ్యాణ్ ఒకరు, సుధాకరు, కేశన్న మనవళ్ళు, రామంజనేయులు మనవళ్ళు. ఆ దొంగల పేర్లు నాకు తెలియదు. మొత్తం సుమారు వచ్చినారు 30 మంది. మీ పైన 30 మంది. నా మీదకి 10 మంది వచ్చినారు. బైకులు కార్ల మీదకి వచ్చి 20 మంది పోయినారు. ఎక్కడెక్కడ జరిగినట్టు నాకు గాయాలు తలకి, కాలు, కుట్లు పడినాయి. తలకి కుట్టే మళ్ళీ గాయాలు కాలుకి మొత్తం ఇక్కడంతా రాళ్ళతో వేసినారు. బాడీ అంతా కట్టెలతో కొట్టారు. అది నేను ప్రాణాన్ని నేను చంపాలని వచ్చినారు. వేరే రకంగా మమ్మల్ని ఓడ్చుకోలేక మేము ఏమన్నా రాజకీయాలలో ఎదుగుదల చూసి మమ్మల్ని ఓడిచలేక చేసిన పని అనుకుంటున్నారు. పిల్లలు అయితే అక్కడికక్కడే అయిపోవాలి. అవి ఏదో పాతవి ఏటివి లేవు మాకేమి. ఎదుగుదలని ఓడిపోలేక దాడి చేస్తాం. మీరు ఏం చెప్పకుండా మా ఆయన మేము మాకెందుకు వాళ్ళ పనికి అనే విధంగా అట్లా పిల్లలు కానీ ఎక్కడంటే వాళ్ళు స్థిరపడిపోయినారు. వాళ్ళు బెంగళూరుకి, హైదరాబాద్ వరకు పనులు పడుతుంటారు. మేము మా పనుల కొద్ది మేము తిరుగుతుంటాం. మా దగ్గర రాదే నాయన అనేది ఏర్పడిందేమో అని నాకు అనిపిస్తుంది. ఈ ఘటన పైన పోలీసులు విచారణ చేశారు. మళ్ళీ వస్తామన్నారు. నా పేరు అంజన్ ప్రసాద్. నేను ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తూ ఉన్నాను. మరి నిన్నటి దినము రాత్రి 12 గంటల సమయంలో బోయగడ్డ నాగరాజు అనే వ్యక్తిపై కొంతమంది బీసీ కులస్తులు, అంటే బోయ కులానికి చెందిన వారు బేతపల్లి గ్రామంలో తన సొంత ఇంటికి వెళ్ళి, అంటే కాలనీకి, ఎస్సీ కాలనీకి, దళిత వాడలకు వెళ్ళి దాదాపుగా 30 మంది దాడి చేసి అత్యాయత్నం చేయడం జరిగింది. మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితులపై దాడులు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. మొన్న కర్నూలు జిల్లా తుక్కిలి మండలం గొందిమండల గ్రామంలో టీఎం రమేష్ అనే వ్యక్తిని దారుణంగా ట్రాక్టర్తో గుద్ది రాడ్లతో కొట్టి దారుణంగా హత్య చేయడం జరిగింది. మరి ఆ ఘటన మరవక ముందే మరి ఈరోజు గుత్తి మండలం అనంతపురం జిల్లా బేతపల్లి గ్రామంలో ఒక దళిత యువకుడిపై అతని ఎదుగుదలను ఓర్వలేక బీసీ కులానికి చెందినటువంటి బోయ కులస్తులు కొందరు 30 మంది ఇంటికి వెళ్ళి, దళిత వాడలకు వెళ్ళి భయభ్రాంతులకు గురి చేస్తూ మరి కులం పేరుతో దూషిస్తూ మాదిగ లంజా కొడకలారా, మాది నా కొడకలారా, మీరు ఎదుగుతున్నారు, మీ ఎదుగుదలను మేము ఓడ్చలకి చేస్తున్నామని చెప్పి ప్రత్యామ్నాయంగా అతనిపై, నాగరాజుపై దాడి చేసి
దాడి చేసి హత్యాయత్నం కూడా చేయడం జరిగింది. మరి మేము ఏపీఎంఆర్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వాలు అయితేనేమి ఏ ప్రభుత్వం మారినా మా దళితుల తలరాతలు మాత్రం మార్చడం లేదని చెప్పేసి మరొక్కసారి డిమాండ్ చేస్తాం. ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా మరి పోలీసు వారు అయితేనేమి ప్రభుత్వం అయితేనేమి చట్టపరమైన చర్యలు తీసుకొని వారికి SC/ST అట్రాసిటీ కేసును నమోదు చేసి వారిపై ఎంతమంది ఉన్నారో ప్రతి ఒక్కరిని కూడా విచారణ జరిపి వారిపై SC/ST అట్రాసిటీ కేసును నమోదు చేసి కఠినంగా శిక్షించవలసిందిగా మేము కోరుచున్నాం. లేని పక్షంలో మా డిమాండ్ ధర్నాలు అయితేనేమి ఉద్యమాలు అయితేనేమి పెద్ద ఎత్తున చేస్తామని చెప్పి ఈ ముఖంగా తెలియజేస్తా ఉన్నాం.